హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. ఈరోజు మనం ఇండియన్ స్టైల్ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో హోమ్ మేడ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూసేద్దాం. ఈ రింగ్ ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కావాలనుకుంటే మైదాకి బదులు మీరు బియ్యం పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక మైదా ఆయిల్ తప్పిస్తే మిగిలినవన్నీ హెల్త్కి చాలా మంచిది. నువ్వులు ఐరన్ ఉంటుంది, అలాగే వాము డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైనీ సీజన్లో కూల్ వెదర్లో ఈ స్నాక్ ఐటమ్స్ చాలా బాగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రింగుల్ని చేసుకోవడానికి ముందుగా బనల్లో 2 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కాస్త వేడాక అందులో 2 కప్పుల మైదా పిండికి పావు కప్పు నువ్వులు, అందులో సగం వాము, ఉప్పు, సరిపడా కారం, కాస్త పసుపు వేసి వేడి చేయాలి. కాస్త ఆయిల్ లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా తీసి పెట్టుకున్న మైదాని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి కాస్త చల్లారాక చపాతీ పిండిలో సాఫ్ట్గా వచ్చే వరకు చపాతీ పిండిలో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంగా పిండి ముక్కలు గిన్నెలో తీసుకొని రింగుల షేప్స్లో లేదంటే మనకు నచ్చిన షేప్స్లో వేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది 10 to 15 days స్టోరేజ్ ఉండే స్నాక్ ఐటమ్. ఇంకా ఈజీగా హోమ్ మేడ్ రెసిపీ రింగులు చుక్కడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Do you need any more videos? Please comment us below. Thank you.